నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. నేను మీ మురళీకృష్ణ. ఈరోజు మన స్టూడియోలో ఉన్నటువంటి విక్టిమ్ అంటే బాధితుడు అనుకోవచ్చు. జనరల్గా సామాన్య ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అధికారుల దగ్గరికి వెళ్తారు. అధికారుల దగ్గర న్యాయం జరగకపోతే నాయకుల దగ్గరికి వెళ్తారు. అక్కడ న్యాయం జరగకపోతే కోర్టులను ఆశ్రయిస్తారు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి స్వయాన మంత్రిగా ఉండి ప్రజలకు సేవ చేస్తా అని చెప్పేసి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తే సామాన్య ప్రజల యొక్క భూమిని కబ్జా చేయాలని లేదా లాక్కోవాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రజలు ఆ బాధితులు ఇంకా ఎవరికి మొరబెట్టుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అలాంటి సామాన్యులకు న్యాయం ఏ విధంగా జరుగుతుంది? అతను ఎవరో కాదు, ఈరోజు మన స్టూడియోలో ఉన్న వ్యక్తి రాగం శ్రీనివాస్. ఇతను సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. గత వారం రోజుల క్రితట ప్రెస్ క్లబ్లో కూడా చెప్పడం జరిగింది. తన వంశపారపర్యంగా వస్తున్నటువంటి దాదాపు 13 ఎకరాల భూమిని ఈ రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్కు సంబంధించిన కుమారుడు ఇతర వ్యక్తులతో కలిసి బాలాజీ కన్స్ట్రక్షన్ అనే ఒక సంస్థ ద్వారా ఆ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తరతరాలుగా మేము సాగులో ఉన్నాం, కబ్జాలో ఉన్నాం, మా కష్టార్జితం, ఎటువంటి ఆధారాలు లేకుండానే స్వయంగా మంత్రి యొక్క అండతోనే వారి కుమారులు రెచ్చిపోయి మా యొక్క భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. తెలుసుకుందాం అసలు ఎన్ని ఎకరాలు, వారి యొక్క పాత్ర ఏంటి, ఏం జరుగుతుంది అనేది. శ్రీనివాస్ గారు నమస్కారం. మొత్తం ఫస్ట్ మీ యొక్క విలేజ్ ఎక్కడ, మీకున్న ల్యాండ్ ఎంత, అది ఏ విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కుమారులు లేదా ఆయన ప్రమేయం ఉందని మీరు ఆరోపిస్తున్నారు? దాని వెనుక మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? నా పేరు రాగం శ్రీనివాస్. ఓకే. మాది మిట్టపల్లి రెవెన్యూ విలేజ్, రంగదంపల్లి గ్రామం. మా భూములు వచ్చేసి సిద్దిపేట టౌన్ కానుకొని ఉంటాయి. ఓకే. ఇప్పుడు అవి టౌన్ లో కలిసాయి, కానీ పూర్వం నా చిన్నప్పటి నుంచి కూడా మా పశువులు ఎక్కడ మేతకెళ్ళేవి. మా నాన్నగారు కానీ, మా తాతగారు కానీ, మా మమ్మీ కానీ, ఇప్పటి వరకు కూడా మా బాబాయిలు కానీ, నేటి నుంచి 1960 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు, నేను ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలు పైబడి ఉన్నాను. నేను చూస్తున్న కాలం ఇంకా ముందు నుంచే వాళ్ళు 1960 నుంచి కూడా వాళ్ళు సాగుబడి చేస్తారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఆ పశువులాగే నీళ్ళు కూడా వాళ్ళు తాగుకుంటూ పనిచేశారండి నేను చూసినంత రోజు. ఓకే. అప్పట్లో నీళ్ళు ఇంతగా దొరికేగా నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళే రోజుల్లో ఇంత ప్రశాంతంగా కష్టాల్లో సుఖాల్లో మేము ఇంత భూమి పెరుగుతుందని కూడా మేము ఏ రోజు ఊహించలేదు. అది కోట్లు అవుతుంది, ల్యాండ్ విలువ పెరుగుతుందని మీరు ఊహించలేదు. మేము భూమిని భూమిగా నమ్ముకునే చూసామే తప్ప దాన్ని ఒక ధన రూపకంలో ఉంటుందని, పొన్నం ప్రభాకర్ రూపంలో ఒక పెను ప్రమాదం మా ముంగడికి వస్తుందని మా పూర్వీకులు ఊహించలేదు, మేము ఊహించలేదండి. భూమి అంటే మన తెలంగాణలో ఒక సెంటిమెంట్, ఊర్లో భూమి ఉంటేనే మనకి ఇంత విలువ అని ఆ విధంగా చూసేపటికే ఈ రోజు ఆ భూమి ఉండగలిగింది. దాని డబ్బు రూపంలో ఉంటే అది ఎప్పుడో మా చేతుల నుంచి అమ్ముకుని ఇతరులకు వెళ్ళిపోయేవాళ్ళు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే పొన్నం ప్రభాకర్ కి భూమికి ఏంటి సంబంధం అనేది నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా నేను దాని గురించి వివరణ ఇచ్చిన దాంట్లో నిజంగా మీరు కొంచెం పరిశీలన చేస్తూ ఓపికతో. ఓకే. స్పష్టత అనేది పూర్తిగా ఉందండి. అందులో ఆధారాలు, మీరు అడిగిన ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా మా మీద ప్రణాళికలు చేసినవి ఉన్నాయి, ఆ ప్రణాళికలు ఏ విధంగా అమలు చేశారు. దానికంటే ముందు ఆ మిట్టపల్లి అనే రెవెన్యూ గ్రామంలో మీరు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టుగా వాస్తవంగా ఎంత ఉంది భూమి మీకు? ప్రస్తుతానికి 14 ఎకరాల వరకు ఉంటుంది. 14 ఎకరాలు అంటే ఒక ఊర్లో 5 ఎకరాల చిల్లర ఒక దగ్గర ఉంటుంది, ఇంకో దగ్గర 8 ఎకరాలు. ఏదైతే టౌన్ కానుకున్న దగ్గర 8 ఎకరాల. ఎంత సర్వే నెంబర్ ఎంత? అది అవి 7 సర్వే నెంబర్లు ఉంటాయండి. ఓకే. 974, 975, 978, 979, 988, 1005 మరియు 1006. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉందా? తప్పకుండా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే. గవర్నమెంట్ వాళ్ళే సర్వే చేసి మేము ఎంతవరకు ఎంజాయ్మెంట్ లో ఉన్నామని చెప్పడానికి రిపోర్ట్ ఇది. ఇలా ఉంటుంది మా భూమి ఆకారం కూడా, అయిపోయిన సర్వే నెంబర్స్, ఎంజాయ్. ఓకే. నేను సాగుబడి చేస్తున్న వివరాలు ముందుగా మీకు అవన్నీ ఇస్తాను. ఓకే. ఓకే, నో ప్రాబ్లం, చెప్పండి. దీన్ని ఒక పథకం ప్రకారం ఒక ప్లానింగ్ చేశారండి. ఎలా అంటే ఫస్ట్ వాళ్ళకి ఆధారాలు కావాలి. ఈ భూమిని వాళ్ళ స్వాధీనంలో చేసుకోవాలి, ఆక్రమించుకోవాలంటే కొన్ని ఆధారాలు సృష్టించాలి. ఆ సృష్టించాలంటే ఏం చేయాలి? లేని ఒక పంచాయతీ, కుటుంబ పంచాయతీని సృష్టించారు వాళ్ళు. అసలు ఏంటి మీ కుటుంబ పంచాయతీ ఏంటి? ఈ ఆస్తులన్నిటికీ మీరైతే ఈ 7 సర్వే నంబర్ల గురించి నేను మీకు వివరణ ఇచ్చాను. దానికి అసలు యజమాని అనే వాళ్ళు మా ముత్తాత గారు. నా నుంచి 4 తరాలు ముందుకెళ్తే ఆయన పేరు రాగం మల్లయ్య. ఆయనకు 5 కుమారులు. ఆయన వరంగల్ వాస్తవ్యం. ఓకే. ఆయనకు 5 కుమారులు, ఒక కుమార్తె కూడా ఉంది. అందులో 2వ కుమారుడికి సంబంధించిన వాడే మా తాత ఇల్లయ్య. ఓకే. ఆయన 1960లో ఇక్కడ భూమి కొనుగోలు చేసినప్పుడు అప్పుడే మా తాతని ఇక్కడికి పంపించాడు. మా తాతగారు ఆజంజాయి మిల్లులో వరంగల్లో ఆయన ఉద్యోగులుగా ఉండే. తర్వాత ఆ మిల్లుకు ఆయన రాజీనామా పెట్టించేసి ఇక్కడికి వ్యవసాయం కోసం పంపించాడు. ఓకే. అప్పుడు కట్టిన ఆయన నాగలి ఈ రోజు వరకు నిరంతరంగా సాగుబడి సాగుతూనే ఉంది. దానికి సాక్ష్యం మీ కెమెరా వాళ్ళు, మా ఊరు వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న రైతులు మరియు చుట్టుపక్కల ఉన్న ఇతర నివాస స్థలాలు కూడా ఇప్పుడు కొత్త కట్టుకున్న వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు. ఈ రోజు వరకు కూడా మేము వ్యవసాయాన్ని, పాడిని, పంటను నమ్ముకునే జీవిస్తున్నాం.
కానీ వాళ్ళు మాత్రం ఎవరైతే ఉన్నారో ఈ పొన్నం ప్రభాకర్ ఎవరైతే వాళ్ళ మంత్రి పదవులతో ఇంత అరాచకం చేస్తున్నారంటే వాళ్ళు అది నేను మాటలో చెప్పలేనండి. అంత ఇప్పుడు మీకు వారసత్వంగా మీ తాతల కాలం నుంచి మీకు ఈ భూమి వారసత్వంగా వచ్చిందని చెప్తున్నారు. అది పట్టా పాస్దార్ బుక్ పహానీలలో వారసత్వంగా భూమి మీద కబ్జాలో మొత్తం మీరే ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు అమ్మితే మీరు అమ్మాలి. ఒకవేళ బాలాజీ కన్స్ట్రక్షన్ పేరు మీద ఎవరైనా కొనుగోలు చేసినా కూడా అమ్మితే మీరు అమ్మాలి, వాళ్ళు కొనుక్కోవాలి. మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించి ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళు ఎట్లా కొనుగోలు చేయగలిగారు? నేను దానికి ముందుగానే మీరు అడిగినప్పుడు చెప్పాను కదా, పథకం ముత్తాతకు సంబంధించిన వారసులు అయితే పంచోటి అయితే కోర్టులు న్యాయస్థానాలు ఉంటాయి. ఒకవేళ ఆ పంచాయతీ నేను చెప్పిందే అబద్ధం అనుకుంటే, వాళ్ళు చెప్పిందే నిజం, ఇది కుటుంబ పంచాయతీ ఉంది, వాళ్ళకి వచ్చే హక్కుదారు ఉన్నారని అనుకుంటే, వాస్తవానికి ఒక పంచాయతీ కుటుంబ పంచాయతీ కోర్టు న్యాయస్థానాలు తెలుసు. కానీ ఇక్కడ న్యాయస్థానాలు తేల్చదు. హక్కుల నిర్ధారణ చేసింది కలెక్టర్. ఏ విధంగా ఆమె ప్రలోభాలకు గురై నిర్ధారణ చేసింది అనేది నేను దాని గురించి మీకు వివరణ ఇస్తాను. పోయిన సంవత్సరం మే నెలలో కలెక్టర్ గారికి మా ముత్తాతలకు సంబంధించిన ఏదో 4వ తరం వాళ్ళతో ఒక దరఖాస్తు ఇప్పిస్తారు. ఆ దరఖాస్తు యొక్క సారాంశం ఏంటంటే, రాగం శ్రీనివాస్ అనే కుటుంబానికి సంబంధించిన భూములు ఒకరి పేరు మీద నమోదైన రికార్డులు కనుక వాళ్ళకు చెందది భూమి, మిగతా ఆ మల్లయ్యకు సంబంధించిన వారసులకు సంబంధించిన మొత్తానికి రికార్డులు చెందాలని చెప్పేసి ఒక దరఖాస్తు పెట్టిస్తాం. దరఖాస్తు పెట్టిన వెంటనే మాకు కూడా నోటీస్ కలెక్టర్ జారీ చేస్తారు. చేసినప్పుడు మేము వెంటనే ఒక వివరణ కూడా ఇచ్చినాం, లిఖిత పూర్వకంగా కౌంటర్ కూడా రాసిచ్చాం. వీళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవాలు లేవు. నిజంగా వాళ్ళు చెప్పిందే వాస్తవాలు అయి ఉంటే 70 సంవత్సరాలు మేము సాగుబడి ఉన్నామా లేదో మీరు ఫీల్డ్ సర్వే చేయండి, మీరు ఫ్యాక్ట్స్ ఫైండ్ చేయండి, అక్కడికి వచ్చి మీరు సర్వే చేయండి, మేము ఏ విధంగా పంటలు సాగు చేస్తున్నాం, ఇక దానికి సంబంధించిన భూమి శిస్తులు ఇవి, గిన్ని ఆధారాలు ఇవి, పహానీలు ఇవి, రైతు బంధు ఇది, చేస్తున్న పంటలు ఇవి నిజమో కాదో, మోకా మీద ఇంత పొలం ఉంది, ఇంత భూమి సాగు చేస్తున్నాం, వాళ్ళేమో 28 ఎకరాలు ఎంతో ఉందని చెప్తున్నారు, అంత లేదు, అక్కడ ఉన్నదంతా ఇక్కడ 13 ఎకరాల చిల్లరనే ఉంది, మీరు వచ్చి సర్వే చేయండి అని మేము చెప్పాం. చెప్తే ఆమె అవన్నీ పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు పథకం ప్రకారమే మొదట ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఒక ప్లానింగ్ చేశారు. ఫస్ట్ పేపర్ వర్క్ చేశారు. ఫస్ట్ మెటీరియల్ ఎవిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. మెటీరియల్ ఎవిడెన్స్ బిల్డ్ అయిపోయిన తర్వాత ఎట్లయితే ఓ పిచ్చి కుక్కని చంపాలంటే దాని పిచ్చి కుక్క అని పేరు పెట్టి మళ్ళీ దాని తర్వాత చంపడానికి ఎట్లయితే స్కెచ్ చేస్తారో ఆ విధంగా చేశారు. ఫస్ట్ మమ్మల్ని పిచ్చోళ్ళని చేసే పథకం వేశారు. ఫస్ట్ ఏంటి, వాళ్ళకు మెటీరియల్ ఎవిడెన్స్ బిల్డ్ కావాలి, పేపర్ వర్క్ కావాలి. పేపర్ వర్క్ కావాలంటే ఏంది, ఒక కలెక్టర్ ద్వారా కొన్ని ఆర్డర్స్ క్రియేట్ చేయాలి. తీసుకున్న ఆర్డర్స్ ని క్రియేట్ చేసిన వెంటనే కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళి ఇంజంక్షన్ ఫైల్ చేయాలి. ఇంజంక్షన్ ఫైల్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్ అంశం ఏముంటుందండి, జనరల్ గా ఈ భూ వివాదాలకు సంబంధించిన అంశంలో ఏదైనా లీగల్ గా ప్రాబ్లం ఉంటే, ప్రాసెస్ ఉంటే కోర్టులు కదా తేల్చాల్సింది. అది సెటిల్డ్ లా అండి, అదేం కాదు. కనీస న్యాయ పరిజ్ఞానం అది కలెక్టర్ గారి ఆధీనంలో ఉండదు కదా నాకు తెలిసి. అది జగమెరిగిన సత్యం. కనీస న్యాయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా కూడా కలెక్టర్ కి అసలు పార్టీషన్ చేసే అధికారాలు ఉన్నాయని ఎవరైనా కనీస న్యాయ పరిజ్ఞానం ఎవరైనా ముమ్మాటికి లేదని అంటారు. దట్టు ఒక 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వివాదాన్ని ఆమె పరిష్కారం చేసే అధికారం అసలు లేనే లేదు. దానికి ఉదాహరణ ఇట్లాంటి రెవెన్యూ కేసులు సిద్దిపేట జిల్లాలో చాలా ఉంటాయి కదా, మాలాంటి కుటుంబ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అలాంటివి ఉంటాయి కదా. ఆమె దాదాపు కేసులలో మొత్తానికి పూర్తిగా ఆమె సివిల్ కోర్టుకు రాసింది. ఉదాహరణ ఒక ఆర్డర్ చూపిస్తాను. ఆమె ఎంత క్లియర్ గా అంటే, ఇక్కడ నారాయణరావుపేట మండలం అని మా సిద్దిపేట జిల్లాలో ఒక కేసుకు సంబంధించి, వాళ్ళ పేర్లు నేను వెల్లడించట్లేదు కానీ దాంట్లో ఆమె ఇంచుమించుగా మాకు సంబంధించిన లాంటి కేసులు ఉన్నాయి. ఆమె ఒక తీర్పు రాస్తుంది. It is found that there are multiple transactions took place by way of registrations over the subject land so and so survey numbers in so and so village. The matter needs to be resolved in the competent civil court. Okay. Accordingly, the matter is disposed of with a direction to the parties to get the matter resolved in the competent civil court. అంటే మీ హక్కులను, వాటా హక్కులను తేల్చే అధికారం ఈ కోర్టుకు. మీ హక్కులు ఏమైనా ఉంటే మీరు ఇద్దరు పార్టీలు వెళ్ళి న్యాయస్థానంలో తేల్చుకొని రండి అని అన్నారు. అవును. మరి ఈ విషయంలో న్యాయస్థానాలు పనిచేస్తాయి అన్నప్పుడు, వాళ్ళు తేల్చాలన్నప్పుడు మరి మా విషయంలో కూడా న్యాయస్థానాలు తేల్చాలి కదా. అవును. అంటే ఆ విషయం వేరే వాళ్ళ విషయాలేమో న్యాయస్థానం తెలుస్తాయి, మా విషయాలు మాత్రం నువ్వు తెలుస్తావు. అంటే మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎంత ఉందనేది కనబడుతుంది కదా. అంటే మీరు ఏ ప్రాతిపదికన ఉద్యోగాలు చేస్తున్నారు, అంటే మీరు ఉద్యోగాలు చట్టాలు, నియమాలు, నిబంధనల ప్రకారం. జనరల్ గా అధికారులు, కలెక్టర్ గానీ, ఆర్డీఓ గానీ, ఎంఆర్ఓ గానీ ప్రభుత్వ భూములు ఏమైనా కబ్జాకు గురైనప్పుడు వాళ్ళు ఫీల్డ్ మీద చెక్ చేసి ఆ రిపోర్ట్ ఏమైనా కోర్టులోకి ఇస్తే, సబ్మిట్ చేస్తే కోర్టు ఇంజెక్షన్ ఆర్డరో లేకపోతే అవి తొలగించడమో ఏదైనా చేసి మళ్ళీ వాళ్ళు తీర్పు ఇచ్చిన తర్వాత దాని ప్రకారం వీళ్ళు అఫీషియల్స్ నడుచుకోవాల్సి ఉంటుంది. ఈమె డైరెక్ట్ వితౌట్ కోర్టు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎట్లా మంచి చేస్తుంది? కోర్టు యొక్క ఉత్తర్వుల్ని మాత్రమే వీళ్ళకి అమలు, దట్టు మళ్ళీ ప్రైవేట్ ల్యాండ్ కోర్టు ఉత్తర్వులను అమలు చేయడమే వీళ్ళ బాధ్యత. వీళ్ళు తీర్పులు ఇవ్వడానికి వీళ్ళు. ఇక్కడ ఏం జరిగిందంటే, మే నెలలో ఒక దరఖాస్తు వచ్చేస్తుంది. దరఖాస్తు రాగానే ఒక
ఫర్మ్ అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. ఉమ్, ఇది ఈ ముఖ్యమైన అంశం ఇక్కడ. ఎంత పథకం ప్రకారం ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ 3 ఉన్నాయి ఇందులో స్ట్రాటజికల్. ఫస్ట్ వాళ్ళు ఒక ఫర్మ్ రిజిస్టర్ అప్లికేషన్ పెట్టిస్తారు కలెక్టర్ దగ్గర. రెండోది ఒక ఫర్మ్ రిజిస్టర్ అవుతుంది మలక్పేటలో, ఇక్కడ హైదరాబాద్ సౌత్ జోన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఉమ్, దాంట్లో ఎవరెవరు ఉంటారు పార్ట్నర్స్ గా? పొన్నం పృథ్వీ అని ఉంటాడు. స్వయాన ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఏ బీసీలను ఉద్ధరిస్తా అని చెప్పిన అంటున్నాడో ఆ బీసీ శాఖ మంత్రి కొడుకే ఉంటాడు పొన్నం పృథ్వీ. పొన్నం పృథ్వీ. ఉమ్, తర్వాత వాళ్ళ అన్న కుమారుడు టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ గా ఉన్నాడు. ఏదైతే అధికార పార్టీ యొక్క లీగల్ సెల్ చైర్మన్ గా ఉన్నాడో ఆయన యొక్క కుమారుడు పొన్నం వాళ్ళ అన్న కొడుకు. అన్న, వాళ్ళ సొంత అన్నని. ఆయన ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా ఉన్నాడు. అధికార పార్టీ యొక్క లీగల్ సెల్ చైర్మన్ కూడా ఉన్నాడు. ఉమ్, ఆయనే పొన్నం అశోక్. వాళ్ళ సొంత కుమారుడు పొన్నం అనూప్ కుమార్. ఉమ్, వీళ్ళ పేరు మీద ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్. ఫర్మ్ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఏదైతే మా ముత్తాతలకు సంబంధించిన వాళ్ళు ఏదో ఒక న్యాయస్థానంలో ఒక దావా వేసి ఉంటారు 2018లో పార్టీషన్ చేయమని. మాకు ఎవరైతే న్యాయం చేయమని న్యాయస్థానానికి వెళ్ళారో ఆ న్యాయం జరగకుండానే వాళ్ళు విడ్రా పెట్టుకుని వస్తారు కేసు. ఎవరు? మీ పూర్వీకుల యొక్క. మా 4వ తరం సంబంధించిన పూర్వీకులు వాళ్ళు ఓకే. ఒక న్యాయస్థానానికి వెళ్తారు 2018. ఉమ్, న్యాయస్థానానికి వెళ్ళడం యొక్క ఉద్దేశం ఏంటండి? ఉమ్, న్యాయం చేయమనే కదా. ఓకే. కోర్టు నుంచి నువ్వు బయటకు వేసి న్యాయం జరిగిన తర్వాతనే రావాలి కదా.